యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్ నేనైతే ఇక్కడైతే బందర్ రోడ్లోకి అయితే వచ్చాను. సరే వచ్చాను కదా అని అయితే బొంగు బిర్యానీ అయితే తిందామైతే వచ్చాను. చూడండి ఎంత బాగుందో, కట్టెల పొయ్యి మీద కాలుస్తున్నారు. అక్కడైతే ఫ్రెష్గా బిర్యానీ అయితే వండుతుంది. మా ఆయన అయితే అలాగే చూస్తున్నాడు, ఎప్పుడు తిద్దామని అయితే. సరే ఎక్కడికో తీసుకెళ్ళమంటే ఎక్కడికో తీసుకొచ్చారు ఆయన. సరే ఇక్కడికైతే వచ్చారు. మీకు చిన్న విషయం అయితే చెప్పాలి. ఇప్పుడు వాళ్ళైతే మా ఆయన అయితే చిన్న విషయం అయితే చెప్పాలి, అదేంటనేది చెప్పేస్తాను. ఇదంతా మీ ఫుడ్ కోర్ట్ అంట, చాలా బాగుంది బందర్ రోడ్లో. ఇవన్నీ బాగా ఐటమ్స్ అని పెట్టారు. చికెన్ జాయింట్ అయితే కాల్చి అయితే బిర్యానీ మీద అయితే పెట్టారు. తింటుంటే నోరు అయితే ఊడుతుంది. ఇవన్నీ మేమైతే మొగల్ రాజపురం జమ్మి చెట్టు దగ్గర అయితే ఉన్నాము, మా మమ్మీ హాస్పిటల్ దగ్గర. సరే ఎందుకని అయితే మేమైతే షాపింగ్ అయితే తీసుకుందామైతే వచ్చాను. నేనైతే వాళ్ళైతే నాకైతే కొంచెం కోపం వచ్చేసింది. ఎందుకని అయితే మా ఆయన ఇంకో చాట్ తీసుకెళ్ళమంటే ఇంకో చాట్కి తీసుకొచ్చారు. ఇంకా అరిచేసాను. సరే అయితే కూల్ అవ్వాలి కదా అని అయితే బొంగు బిర్యానీ అయితే పెట్టారు. అది 250 అంట. వద్దంటే మరీ పెట్టారు, నువ్వు కూల్ అవ్వాలి కదా అని అయితే. సరే అయితే తినేసి అయితే వచ్చేసాను. మరి ఇంకో చాట్ తీసుకెళ్ళమని ఇంకో చాట్ తీసుకెళ్తే నాకు బీప్ వచ్చేస్తుంది కదా లేడీస్కి. అమ్మాయి ఎలా తీసుకెళ్ళాలి చెప్పు, నువ్వైతే నేనైతే షాపింగ్కి వెళ్ళాలి కానీ మనకి తక్కువ రేట్లో దొరకాలి అంటే ఇంక తిట్టారు. ఇంకా మహాతల్లి మీకు అలా తిప్పాలంటే ఆస్తులు అమ్మేసుకోవాలన్నది. ఆడవాళ్ళని అయితే తిప్పాలంటే మగవాళ్ళు జెంట్స్ ఏమైనా ఆస్తులు అమ్మేసుకోవాలా? మనం అడిగేదే సండే ఒక్కరోజే. మనం మిగతా వారాలంటే మనం ఇంట్లోనే ఉంటాం జిడ్డు మొహాలు వేసుకొని. మనం సండే వస్తేనే ఏదో పిల్లలతో కలిసి మనం బయటకు వెళ్తుంటాం కదా. కానీ ఈ మగవాళ్ళు అయితే ఆ ఒక్క తిరిగే ఆదివారం కూడా మాకు రెస్ట్ ఇవ్వరు అని అంటున్నారు. మరి ఇంకెలా అనిపిస్తుంది నాకైతే కామెంట్ చేసేయండి. చూడండి మా వారైతే ఎవరితో ఫోన్లో అయితే మాట్లాడుతున్నారు. సరే నేనైతే ఇంకా కొంచెం కోపం చేసి ఎక్కడైనా షాపింగ్ తీసుకెళ్ళబోతే ఇంకా మా ఆయనకైతే ఇక బెడ్లు ఎక్కిస్తుంది. ఇంకా తీసుకెళ్ళబోతే అన్నం కూడా పెట్టే వాడైతే బయటగా తీసుకొచ్చేసారు. సరే నేను షాపింగ్ తీసుకుంటున్నాను. నాకు అంటే మా ఆయనకైతే చెడ్డీస్ అవి లేవు, షార్ట్స్ అవి తీసుకుందామని బయటకు వచ్చాను. షాపింగ్ ఎలా జరిగింది నేను కూడా నెక్స్ట్ వీడియో చెప్తాను. బాయ్, థ్యాంక్ యూ వాచింగ్. నా వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. బాయ్.